రవితేజ గారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మీరు ఏంటండి అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని చాలాసార్లు చాలా కామెంట్స్లో అడుగుతున్నాం. బట్ ఎందుకంటే మీరు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. కొన్ని పచ్చి నిజాలు, నగ్న సత్యాలు అయితే మాట్లాడుకుందామంటే నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి. ఓకేనా? ఆ నగ్న సత్యాలు ఏంటో మాట్లాడుకుందామా? చలో, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరికి సూటబుల్ అవుతాయి, ఎవరికి సెట్ అవ్వవు అన్న విషయాల గురించి మనం డిస్కస్ చేసినట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే ఒక 200 కిలోమీటర్స్ లేకపోతే 180 నుంచి 150 ఈ మధ్యలో ఉన్నా కూడా 150 టు 200 కిలోమీటర్స్ మధ్యలో ఎవరైతే కార్స్ని యూజ్ చేస్తూ ఉంటారో వారికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఖచ్చితంగా సూట్ అవుతాయి. అలా కాకోకుండా నేను బయటికి ట్రిప్స్ వెళ్తూ ఉంటానండి, లేకపోతే లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటానండి, నాకు అడ్వెంచర్ చేయాలని ఉందండి, లేకపోతే నేను ఈ విధంగా ఎక్కువ ట్రిప్స్ చేస్తూ ఉంటాను, లేకపోతే రకరకాలుగా నేను పల్లెటూరులోకి వెళ్తూ ఉంటాను, అది ఇది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళకు 100% ఇది సెట్ అవ్వదు. ఈ సిటీ కండిషన్స్ కోసం ఆల్మోస్ట్ మనకు సెట్ అయ్యే కార్లు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. మనం కొన్ని నిజాలు మాట్లాడుకున్నట్టయితే కనుక, గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన సబ్సిడీ ఇస్తుంది కదా, ప్రైస్ కూడా తగ్గించింది. దానికి సంబంధించేసి టోల్స్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అనేది గ్రీన్ నెంబర్ ప్లేట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి, ఈవీ వెహికల్స్ అండి. ఓకే, వీటికి చాలా బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇన్ని చేసే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్టేషన్స్ని ఎందుకండి ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది గవర్నమెంట్ చేతుల్లోనే కదా ఉంటుంది. మేబీ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నా కూడా గవర్నమెంటే కదా దానికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటుంది. మరి ఎందుకండి ఎలక్ట్రిక్ స్టేషన్స్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? నేను ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఏ పార్టీకి సంబంధించిన విషయాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ నేను ఒక కామన్ మ్యాన్గా నాకు వచ్చిన డౌట్స్ని నేను ఇక్కడ అడుగుతూ ఉన్నానండి. యాజ్ రైట్ టు స్పీక్ రైట్ కింద. ఒకటి, మన ఇండియాలో డీజిల్ పెట్రోల్ రేట్లు ఎంత ఉన్నాయండి? 100 రూపాయల నుంచి 115, ఆల్మోస్ట్ ఇంతకుముందు మనకు 116, 17 వరకు కూడా చేరిన అవకాశాలు ఉన్నాయి. మేబీ ఇప్పుడు 20 పైసలు, 15 పైసలు, 16 పైసలు అలా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకటి, మన ఇండియాలో కొన్ని లక్షల కోట్లు ఇన్కమ్ సంపాదించి పెట్టే ఈ పెట్రోల్ డీజిల్ బ్యాన్ అయిపోతాయని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. బ్యాన్ అయితే ఫస్ట్ గవర్నమెంట్లు చాలా పడిపోతాయండి. ఈ ఎలక్ట్రిక్ స్టేషన్స్ నుంచి గవర్నమెంట్కి ఒక యూనిట్ నుంచి వస్తే మ్యాక్సిమం 5 రూపాయలు 6 రూపాయలు వస్తుంది. బట్ అదే డీజిల్ నుంచి అయితే ఒక లీటర్కి 25 రూపాయల దాకా వస్తుందండి. 25 రూపాయలు ఎక్కడ, 5 రూపాయలు ఎక్కడ? గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, దాన్ని ఎలా లాక్కోవాలని చెప్పేసి ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది. అది ఎలాంటి సీఎం అయినా, ఎంత మంచి సీఎం అయినా, ఎంత మంచి పిఎం అయినా కూడా అవ్వచ్చు. మన ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ ఎవరైనా ఉన్నారంటే మన పొలిటీషియన్స్ మాత్రమే. మిగతా కంట్రీస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది శరవేగంగా, అసలు మన ఇండియాలో కార్లు బైక్లు రాలా, ట్రక్కులు నడుస్తూ ఉన్నాయి, బస్సులు నడుస్తూ ఉన్నాయి. మేబీ బస్సులు నడుస్తూ ఉంటాయి సిటీ కండిషన్స్ వరకు, ట్రక్కులు కూడా నడుస్తూ ఉన్నాయి బయట కంట్రీస్లో. మన ఇండియాలో ఇంకా కార్లకి బైకులకి మనం ఇంకా తలకిందులు తపస్సు చేసేస్తూ ఉన్నాం. మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఈ సిస్టమ్ మొత్తం ఇంకా డెవలప్ అవడానికి, ఇంత మనకు పెట్రోల్ బంకుల్లాగా మనకు ఎలక్ట్రిక్ స్టేషన్స్ దొరకడానికి, స్పీడ్ ఛార్జింగ్ స్టేషన్స్ దొరకడానికి ఆల్మోస్ట్ 5 to 7 years కంటే ఇంకా ఎక్కువ పట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో మన ఇండియాలో ఈవీ వెహికల్స్ ఎందుకు అంత స్పీడ్గా గ్రో అవ్వలేకపోతున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి అంత ఇదిగా ఎందుకు రావట్లేదు, ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఎందుకు రావట్లేదు అన్న వాటి గురించి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ వీడియో ద్వారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఈ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి కానీ, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించి కానీ, లేకపోతే ఏ పొలిటీషియన్ సంబంధించి కానీ ఎగనెస్ట్గా నేను మాట్లాడినట్టు మీకేమైనా అనిపించినా కూడా దానికి నేను ఎటువంటి బాధ్యుని కాదు, నాకు ఎటువంటి పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేదు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.